బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా. కాగా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ పెరిగింది అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఓవరాల్ గా స్క్రీన్ కౌంట్ అయితే మొదటి రోజు పెరగలేదు. దాంతో కలెక్షన్లు మరీ అనుకున్న లెవెల్ కి వెళ్ళలేకపోయినా కానీ ప్యాక్డ్ హౌసెస్ తో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో 16 నుండి 18 కోట్ల వరకు షేర్ ను మినిమం సాధించవచ్చు అనుకుంటే మొత్తం మీద సినిమాకు స్క్రీన్ కౌంట్ పెరగకపోవడం కారణంగా 17.18 కోట్ల దాకా షేర్ ను సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరును చూపించి 40 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ను అధిగమించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఏరియా వైస్ కలెక్షన్ల రిపోర్ట్లను గమనిస్తే నైజాం లో 4.98 కోట్లు, సీడెడ్ లో 3.02 కోట్లు, వైజాగ్ లో 1.7 కోట్లు, ఈస్ట్ లో 1.9 కోట్లు, వెస్ట్ లో 1.63 కోట్లు, గుంటూరులో 1.92 కోట్లు, కృష్ణాలో 1.32 కోట్లు, నెల్లూరులో 71 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 17.18 కోట్ల దాకా షేర్ ను, 25.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, 2.65 కోట్ల దాకా హైట్స్ వివిధ ప్లేసులలో యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.55 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 3.80 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 23.53 కోట్ల దాకా షేర్ ను, 40.05 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ డే నే 55% వరకు రికవరీని సొంతం చేసుకుని ఊచకోత కొయ్యగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 19 కోట్ల లోపు షేర్ అందుకుంటే సరిపోతుంది. సినిమా వీకెండ్ పూర్తయి 3 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ మార్కును అందుకుని దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.